ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు సహకరించిన నాయకులు ఎవరు? అసలు రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పటికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ 14 కాన్స్టిట్యున్సీలు, నాకు 14 కాన్స్టిట్యున్సీల్లో ప్రతి ఒక్కరు జిద్దు తీసుకొని గెలిపించాలని ట్రై చేశారు. ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా మంచి కోఆపరేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక కమిట్మెంట్గా అందరూ వర్కౌట్ చేశారు, గెలిచినాం. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో, 2004లో రాజశేఖర రెడ్డి గారిని సీఎం కాకుండా చేయాలని జైపాల్ రెడ్డి గారు, డిఎస్ఆర్ గారు చాలా ప్రయత్నించారని. కారణం ఏంటి అసలు? ఆయన సీఎం ఎందుకు కాకూడదు అనుకున్నారు? వీళ్ళు కావాలి కదా. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కాళ్ళు గుంజేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు కంట్రోల్ అనేది ఉండదు, స్వాతంత్రం ఎక్కువ. ఇప్పుడు యాక్చువల్గా నాకు తెలిసిన కాడికి ఏంటంటే, ఢిల్లీలో నేను కూడా ఉన్నా జయపాల్ రెడ్డి సాబ్ ఇంట్లోనే. ముందరనే నరేంద్ర అని ఎంపీ ఉండే, నరేంద్ర ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది. వాళ్ళు 24 సీట్లు అడిగినారు టీఆర్ఎస్లో, వీళ్ళు 42 ఇచ్చారు. ఆ రోజు వీళ్ళకి 6 నెంబరు లక్కీ నెంబరు టీఆర్ఎస్కు. వాళ్ళు 24 అడిగితే వీళ్ళు 42 ఇచ్చారు. ఎందుకు అని అంటే, టీఆర్ఎస్ బాగా గెలుస్తాయి, రాజశేఖర్ నేను చేయకూడదు అనేది వాళ్ళతో అపోజిషన్ క్రియేట్ చేయాలని చెప్పేసి డి శ్రీనివాసు ప్లస్ ఇద్దరు ప్లాన్ వేసారు. ఆ ప్లాన్లో ఫెయిల్ అయ్యారు. రాక అన్ని సీట్లు రాలేదు, గెలవక ఈ విధంగా శ్రీనివాస్ అన్న కావాలి, లేకపోతే జయపాల్ రెడ్డి అన్న కావాలనేది వాళ్ళ యొక్క వర్షన్ అన్నట్టు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో పాతవారు వెళ్ళిపోతున్నారు, కొత్త వారు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీని అంత వ్యతిరేకించి వెళ్లాల్సి వచ్చింది? ఒక్కటండి, ఇప్పుడు నాగం జనార్దన్తో 98 నుంచి 2018 అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ 5 టైమ్స్ ఆయనతో ఫైట్ చేసినాను. 20 ఇయర్స్ నేను కాంగ్రెస్ పార్టీ ఆడ 0 ఉంటే తీసుకొని వచ్చిన ఈ రోజు ఆ స్టేజ్కి తీసుకొచ్చినాను. ఈ క్రిటికల్ టైంలో కూడా నేను ఎమ్మెల్సీ గెలిచినాను. హైకమాండ్ ఎవ్వరు మాకేం ఒక బీఫామ్ తప్ప ఎవ్వరు కోఆపరేట్ చేయలేదు. ఓన్లీ జిల్లాలో ఉన్నటువంటి 14 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అవుట్ రైట్ సపోర్ట్ చేసినారు, అవుట్ రైట్ బయటపడ్డాం. అటువంటి నాకున్నటువంటి వ్యక్తిని నన్ను అడగకుండా, నా కాన్సెంట్ తీసుకోకుండా, నాతో ఒపీనియన్ తీసుకోకుండా ఆయన పార్టీలోకి తీసుకొచ్చుడు ఎంతవరకు సమంజసం చెప్పండి. మీరు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారికి విన్నవించినా, లేఖ ఇచ్చినా, ఇంత చేసినా కూడా మీ మాటను పక్కన పెట్టి నాగం జనార్దన్ రెడ్డిని తీసుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు దీని వెనక కారకులు ఎవరు అనుకుంటున్నారు? నేను చెప్తున్నా, దానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. జయపాల్ రెడ్డి సాబ్కు ఎవడు కూడా ఆయన ముందర పెద్దరికం కనపడదు. మీరు పెద్దరికంగా కనిపిస్తున్నారు? నేను కాదు, మాకున్నదంతా మా జిల్లాలో ఉన్నది అరుణవ్ గారు. మా జిల్లాను ఏకతాటిపై నడిపింది, గత 5 ఇయర్స్ నడిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా ఆమెనే, కిరణ్ కుమార్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏకతాటిపై నడిపినటువంటి లీడర్ ఆమె. ఈజ్ ఏ ఒరిజినల్ లీడర్. పొలిటికల్ దగ్గర ఆమెకు పొలిటికల్ ఇది ఉన్నది. వీళ్ళకేం అది లేదు. వీళ్ళు ఎవరికి ఏడ పనిచేయరు. వీళ్ళు ఒక కాన్స్టిట్యున్సీ ఉండదు, ఒక కార్యకర్త ఉండడు, ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక డెవలప్మెంట్ ఆలోచన ఉండదు. ఇప్పుడు చూడండి, మహబూబ్నగర్ చేసిండ్రు, మహబూబ్నగర్కి వెళ్ళి మెదక్ చేసిండు, మెదక్కి వెళ్ళి నల్గొండ పోయి 2 సార్లు చేసిండు. తెలుగుదేశం వచ్చినప్పుడు రాజ్యసభ అయ్యిండు. మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళాక చివరిలో పోయి చివరిలో చేసిండు. మహబూబ్నగర్కి వచ్చి మళ్ళీ మహబూబ్నగర్ చేసిండు. ఏ కాన్స్టిట్యున్సీ చెప్పండి ఆయనకు? నేను వస్తున్నా, నేను ఎమ్మెల్యే ఎంపీగా నిలబడతా. ఆడ తెలంగాణ నాది అనుకుంటున్నప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ నాది అనుకుంటున్నాడు? ఒక్క నాయకుడు ఆయనకు సపోర్టర్ ఉన్నాడో చెప్పండి, ఒక కార్యకర్త ఆయనకు ఉన్నాడని చెప్పండి. ఉంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం కదా. అరుణమ్మ తెచ్చి నాకేం పెట్టేది లేదు, ఆయన నా దగ్గర గుంజుకోపోయేది ఏం లేదు. కానీ పొలిటికల్ సిస్టంలో ఇప్పుడు మేము 35 ఏళ్ళ నుంచి సర్వైవ్ అవుతున్నాం. నాగర్కర్నూలులో ఓడినా గెలిచినా మేము ఆ పార్టీ పట్టుకున్నాం. కార్యకర్తలు మాకున్న ఇవాళ 14 మంది 40 మందిని గెలిపించుకున్నామంటే మా ఎఫర్ట్స్నే కదా గెలిపించుకునేది. మన ఆయన ఏడున్న చెప్పారు, కలవకుర్తున్నది. వంశీచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఇండిపెండెంట్ తీసుకొచ్చి నిలబెట్టిండు. ఎవరు? జయపాల్ రెడ్డి గారు. ఆయన క్యాడర్ను, ఆయన తమ్ముడిని అందరినీ ఆయనకు తొలిచ్చిండు. అలాగే కాంగ్రెస్ పార్టీ
సింపతైజరా, కాంగ్రెస్ పార్టీ మనిషా, ఏది చెప్పండి అది. ఇవన్నీ అడిగితే మేము నెక్స్ట్ ఉన్నాము చెడ్డ వెళ్ళాము. కానీ కేంద్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయనకి పెద్దపీట వేస్తారు కదా. చూడండి, అదృష్టానికి ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడతాడు. మీరు మాట్లాడలేరా? ఇంక మేము మాట్లాడలేము కదా, ఆయన దగ్గర డిక్షనరీ చూసి మాట్లాడే పరిస్థితి మాకు లేదు. ఒకటి, ఆయనకు సింపతి ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్. ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళతో ఎప్పుడు రెండు మూడు సార్లు గెలిస్తే ఆడ ఓ లాబీ పెరుగుతుంది, లాబీలో ఇది అవుతాడు. ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే సింపతి ఉంటుందా? ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే సింపతి అంతే ఉంటుంది కదా, ఎవరైనా అయ్యో పాపం అంటాం. మరి సీఎం ఇవ్వలేదు కదా అప్పుడు? ఎవరు? అప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ రోషయ్య గారికి ఇచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి నాకు ఓటింగ్ పెట్టారు ఎవరైతే కరెక్ట్ అనేది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు కదా. జైపాల్ రెడ్డి గారికి అంత సింపతి ఉన్నప్పుడు ఆయనకి సీఎం ఇవ్వాలి కదా. సింపతి అంటే ఢిల్లీలో ఏముంటుంది, వాళ్ళ వాక్చాతుర్యం, వాళ్ళ యొక్క ఇది చూస్తారు తప్ప లోకల్గా ఆయనకు క్యాడర్ అంటే ఎమ్మెల్యే సపోర్టర్ కావాలంట, లాబీ ఉండాలా, అది లేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన పుణ్యమే. ఇప్పుడు నాగం తీసుకొచ్చు, నేను ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ గారికి పిటిషన్ ఇచ్చినాను, అయ్యా ఆయన ట్రై చేస్తున్నారు, వద్దు, ఆయన పరిస్థితి ఇది, కాంగ్రెస్ని తిట్టిండు, బై బర్త్ నేను కాంగ్రెస్కి వ్యతిరేక, నా పుట్టుక నేను కాంగ్రెస్కి వ్యతిరేకనని కామెంట్స్ చేసిండు, రాహుల్ గాంధీని తిట్టిండు, సోనియా గాంధీని తిట్టిండు. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ తీసుకొస్తే కాంగ్రెస్లో క్రెడిబిలిటీ ఏముంటుంది చెప్పండి అని కూడా అడిగిన. అంటే ఆయన పాపం బొక్కే అన్నాడు ఆ రోజు, ఐ విల్ టేక్ కేర్ యూ అన్నాడు. తర్వాత ఏమైంది పాపం, ఢిల్లీ లెవెల్ కదా అది, కిందికెళ్ళి సబార్డినేట్స్ వీటికెళ్ళి ఫీడింగ్ ఏది ఉంటుందో దాన్ని ఓకే అంటారు. ఈయనకేంది 5 సార్లు ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు మంత్రి, బీజేపీలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబరు. అటువంటి వ్యక్తి వస్తే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఏదో హల్చల్ అవుతుందని ఆలోచన చేసి ఇచ్చారు. గ్రాస్ రూట్లో ఏం లేదు, ఏం లేదంటారా? ఆయన క్యాడర్ మొత్తం పోయింది. నేను అదే చెప్పిన మా పీసీసీ ప్రెసిడెంట్ గారికి, మీరు సర్వే చేయించండి, మంచిగా ఉంటే ఆయనకేంటి, నాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పుడు ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఒక వ్యక్తిని తీసుకుంటున్నప్పుడు ఉన్న పార్టీని ఫస్ట్ కన్విన్స్ చేసి అవతలను తీసుకునే ప్రయత్నం చేయండి, అవతలకి ఏముంది అనేది వర్కౌట్ చేసుకోవాలి. అది కూడా చెప్పినాం. నాకేం తెలియదు, హైకమాండ్కి వెళ్ళి ప్రెజర్ వస్తుంది అంటాడు. అరే హైకమాండ్కి వెళ్ళి మీరు చెప్పండి ఎట్లకెళ్ళి వస్తుంది? నాగర్ కర్నూలు అంటే అందరికీ గుర్తుకొచ్చేది నాగం జనార్దన్ రెడ్డి గారు. అలాంటి నాగం జనార్దన్ రెడ్డి రూట్ లెవెల్లో క్యాడర్ లేదంటారా? ఉన్న క్యాడర్ మొత్తం టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. ఆయన బీజేపీకి పోగానే అంతా వెళ్ళిపోయారు. 23,000 ఎట్లా వస్తాయండి? క్యాడర్ ఉంటే 23,000 ఎట్లా వస్తాయి కొడుకుకు? మనం అర్థం చేసుకోవాలి కదా. 23,000 ఓట్లు వచ్చినాయి. ఆ 23,000 ఉంటే ఇక క్యాడర్ ఎట్లున్నట్టు, మాకు 50,000 ఓట్లు వచ్చినాయి ఈ భూమిలో. టీఆర్ఎస్ గాలిలో నాకు 50,000 వచ్చినాయి, ఆయనకు 23,000 వచ్చినాయి. అంటే ఏది ఉన్నట్లు? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch